సినిమాలు చూడడం వల్లే పిల్లలు పాడైపోతున్నారు. సినిమాలు చూడడం వల్లే ఈ రకంగా అత్యాచారాలు, మానభంగాలు, మరణాలు జరుగుతున్నాయి. సినిమాలు చూడగానే మర్డర్లు జరుగుతున్నాయి. సినిమాల వల్లే సమాజం చెడిపోతోంది. సినిమాల కారణంగానే ఇవన్నీ వికృత చేష్టలు జరుగుతున్నాయి. ఇవి నేను చెప్తున్న మాట కాదు, గతంలో చాలామంది చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏపీ మంత్రి ఒకరి రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సినిమాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. బందిపోట్లు, స్మగ్లర్లు, బయోగ్రఫీలతో సినిమాలు ఏంటి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. నేర ప్రవృత్తితో సినిమాలు తీయడం వల్ల సమాజంలోనూ అలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. సమాజానికి అది మంచిది కాదు అని చెప్పుకొచ్చారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలన్నారు. హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సత్యకుమార్ వ్యాఖ్యలు. అయితే ఇటీవల కాలంలో నేర ప్రవృత్తి, స్మగ్లర్లు, బందిపోటు దొంగలనే సినిమాకు సంబంధించి మనం చూస్తే కనుక స్మగ్లర్ల రూపంలో స్మగ్లర్లే ఉద్దేశంగా వచ్చినటువంటి సినిమా అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 సినిమా, పుష్ప 1 కూడా అదే తరహాలో ఉంది. అయితే అల్లు అర్జున్ ఉద్దేశించే సత్యకుమారి వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుష్ప సినిమాను ఉద్దేశించే ఆయన కామెంట్స్ చేశారు. గతంలో ఇవే వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా. కర్ణాటకకు వెళ్ళిపోయి ఏపీలో ఉన్నటువంటి ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏపీలో కొన్ని ఇబ్బందికరంగా ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి కర్ణాటక రాష్ట్రం నుంచి సహాయం కావాలని చెప్పి అక్కడ ఏనుగులను తీసుకొచ్చిన వెళ్ళిన నేపథ్యంలో అక్కడ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మేరకు మీడియా కాన్ఫరెన్స్లో సినిమాలో దొంగలే ఇప్పుడు సినిమాలుగా హీరోలుగా ఉంటున్నారు, దొంగల క్యారెక్టర్నే హీరోలుగా చూపిస్తున్నారు, అటువంటివి సమాజంలో మంచిది కాదు అంటూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొచ్చారు. తాజాగా సత్యకుమార్ కూడా మాట్లాడిన నేపథ్యం చూస్తున్నాం. అయితే ఈ రెండు వ్యాఖ్యలు కూడా నేరుగా అల్లు అర్జున్ టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. స్మగ్లర్లే సినిమాలో హీరోలుగా ఉంటున్నారు, స్మగ్లర్లు, బందిపోట్లను ఉద్దేశించి సినిమాలు తీస్తే ప్రజలు ఏం నేర్చుకోవాలంటూ కూడా సత్యకుమార్ ఒక రకంగా మండిపడ్డారు. అయితే పుష్ప సినిమాను ఉద్దేశించే సత్యకుమార్ మాట్లాడారు, అల్లు అర్జున్ ఉద్దేశించే సత్యకుమార్ మాట్లాడారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.